మనుషులకు మాత్రమే ఆవాసం కాదని సకల జీవులకు ఈ భూమిపై జీవించే హక్కు ఉందనే సత్యాన్ని గుర్తించాలని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ పిలుపునిచ్చారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ సదస్సులో అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ పాల్గొన్నారు. ఏనుగులు మనుషుల మధ్య సంఘర్షణ, వాటి సంరక్షణ నిర్వహణపై అర్థవంతమైన చర్చ జరిగేందుకే కర్ణాటక ప్రభుత్వం ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సదస్సును చేపట్టడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. ప్రకృతి పరిరక్షణ, సహజ వనరుల నిర్వహణ రంగంలో పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఆసియా ఏనుగును అంతరించిపోతున్న వన్య ప్రాణుల జాబితాలో చేర్చడం మానవ వైఫల్యాన్ని నిరూపిస్తుందని మంత్రి సురేఖ అన్నారు. దంతాల కోసం ఏనుగులను క్రూరంగా వేటాడడం, అటవీ భూములను, నీరు వనరుల ఆక్రమణ, అడవుల నిర్మూలన, ఏనుగు ఆవాసం కోల్పోయి ఆహార సేకరణ కోసం వలసపోతూ ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఏనుగుల ఆవాసాల్లో అటవీ సంపదను, నీటి వనరులను మెరుగుపరచడం, ఏనుగుల పంట పొలాల్లోకి, జన వాసాల్లోకి వచ్చినప్పుడు సమయవనంతో వివరించడం ద్వారా అవి ప్రమాదాలకు లోను కాకుండా నివారించవచ్చని మంత్రి కొండ సురేఖ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్, పలు రాష్ట్రాల అటవీ శాఖ మంత్రులు, పలువురు దేశ విదేశాలకు చెందిన అటవీ రంగ నిపుణులు, రీసెర్చ్ స్కాలర్లు, పలువురు పౌర సమాజ సంస్థకు చెందిన ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.